నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ లక్ష్మీ. సీజన్ 1లో మనం థర్డ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం. అదే ఎగ్ పెప్పర్ ఫ్రై. ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన ఐటమ్స్: బాయిల్డ్ ఎగ్స్, పెప్పర్, పసుపు, ఉప్పు, నూనె, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, అల్లం. ఎగ్స్ని ఇలాగ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అందులోంచి ఎల్లోని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత అందులో కరివేపాకు, ఎండుమిర్చి వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, తురిమి పెట్టుకున్న అల్లం వేసి వాటిని వేగనివ్వాలన్నమాట. వెల్లుల్లి అనేవి ఇలా చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, ఇలాగా కట్ చేసుకొని సన్నగా అలాగ వేగనివ్వాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ని వేసి వాటిని కూడా కొద్దిగా కలపాలి. వాటిని అలా కలిపిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకొని ఆ పసుపు మొత్తం ఆ ఎగ్స్ అంతకి పట్టేలాగా కలిపేయాలి. కొద్దిగా వేయండి, మరీ ఎక్కువ వేయకూడదు. అలా కొద్దిగా వేసి అలా ఎగ్స్ మొత్తానికి పట్టేలాగా కలిపేయాలి. కలిపేసి ఆ ఎగ్స్ని ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. అలాగే మరీ ఎక్కువగా వేగనివ్వకండి, మీడియంగా వేగితే సరిపోతుంది. ఇలాగ వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత అందులోకి మన టేస్ట్ సరిపడా పెప్పరు, సాల్ట్ వేసి అవి మొత్తం ఆ ఎగ్లో కలిసేలాగా కలిపేసుకోవాలి. అలా బాగా కలపాలి. అవన్నీ కలిసిపోయిన తర్వాత మనం ఎగ్లోంచి ఎల్లోని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎల్లోని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు అందులో వేసుకొని కలుపుకోవాలి. కలిపేసుకొని వాటిని కూడా ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి. వాటితో పాటు 2 minutes ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుందో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మనకు కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. అలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.